హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? నేను చాలా బాగున్నాను. అందరూ ఎప్పుడు నేను మొదలెట్టుగా నా వంక చూసేవారు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఎవరు నా వంక చూడరు, గిన్నెకి చూస్తారని. ఎందుకంటే దీని వెనకాల ఉంటే నేను కనపడినా. అది కూడా కరెక్ట్ కదా సార్. ఏం చేద్దాం అనుకున్నా ఉంటే సంక్రాంతికి పిండి వంటలు వండుదాం డిసైడ్ అయ్యాము ఇవాళ. సో ఈ వీడియో అంతా సంక్రాంతి ప్రిపరేషన్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అన్ని మాడేసుకుందాము. ఫస్ట్ మేము చెక్కలు చేద్దాం అనుకుంటున్నాము. ఆ చెక్కల కోసం పెద్ద తప్పేలా తెచ్చింది మా అక్క. ఇదేమో ఏం చేసామంటే అండి, మొన్న మా అత్తయ్య గారు వచ్చినప్పుడు అత్తయ్య అసలు పట్టండి అక్కడ నుంచి వండుతే అక్కడ మీకు ఎందుకు అంత కష్టం, అక్కడికి వచ్చాక మనం వండేద్దాం అసలు అది అని చెప్పి పిండి మూట తెమ్మన్నాం అన్నమాట. తెచ్చిందా దాని అత్తయ్య గారిని ఏం వండుతామండి బాబు, నాకు నిద్రలాగే టైం సరిపోతుంది, చెక్కలు అక్కడ వండుతామని చెప్పి మూట పైన ఆడేసాము. సో ఇండియాలో యాక్చువల్లీ మంచిగానే చేశారు ఎవరో తెలియదులేండి. నంగిగడ్డ పరిసర ప్రాంతాల్లో ఎక్కడో ఉన్న మిషన్ అనమాట, బాగా ఆడింది ఏదో గాని. తప్పేలంటే తప్పడుగా ఉంటది. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న అక్కడ ఏమంటారు సిగ్గుపడతాడు నిరంజన్ అన్నయ్య. చుక్క కూర పాలకూర ఏదో తెలియదు కానీ ఆ కూర వస్తున్న పూర్ణిమ. సరేలేండి, మనం అందులోంచి ఏం చేద్దామంటే ఇప్పుడు బేసినో తప్పేలా కామెంట్ చేయండి. నా ఉద్దేశంలో తప్పేలా అంటే తప్పడగా ఉంటుంది, బేసినంలో బొండగా ఉంటుంది. బేసిన్ అంటే బోసుగా ఉంటుంది. అది కూడా కరెక్ట్ కదా సార్. ఏదైతే అది మీరు కామెంట్ చేయండి. లోపు బేసినో తప్పడమో తప్పేలా అంతే అండి, అయిపోయింది మొత్తం. అంటే పెద్ద ఏమి రాలేదులే, మొత్తం అంతా జల్లించేమో. కొండలాగా బలి వచ్చింది. మన ఛానల్ పేరు రాసుకుందాం అక్కడ సరదాగానే. ట్రిపుల్ ఏ అంటే అమెరికాలో అమలాపురం అమ్మాయి, అది నేనే. పదని చెక్కలు మొదలెట్టుకుందాం. ఇంకా డాలస్ లో కరివేపాకు చూసారా బాగా వచ్చింది. కాకపోతే ఇప్పుడు బయట ఎట్లేవు అనమాట, అన్ని లోపల పెట్టాలి. అందుకని చెప్పి చూసారా ఇంట్లోనే ఉంది. ఇంట్లో ఉన్నదాన్ని కరివేపాకు వస్తున్నాం మేము. అబ్బా చూసారండి, ఫ్రెష్ గా ఇంట్లో ఉన్న కరివేపాకు తెచ్చుకుని చెక్కలు వండుతున్నాం మేము. డాలస్ మరి ఏమనుకుంటున్నారు? అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నామండి. అందులో సగం దీనికి వాడుతున్నాం. మనకి అదే ఇన్స్టాగ్రామ్ లో అయితే చిటికెత్త అయిపోతుంది. పొద్దున వేస్తావా చిటికే? ఎట్లుంటది మరి మనతో. శనగపప్పుని రైస్ పెసరపప్పు ఓకే. మరి అంతే, మరి పండగ ఎవడంతా కనపడాలి. నూనె పోయడం అనేది ఒక పెద్ద ఇది. స్పైసీ ఉన్నాయా? ట్రై చేసి చూడు. ఎంత ఎత్తున్నావు ఇది శనగపిండి? అందులో 3.5 ఓకే. అంతే ఉందని ఎత్తున్నావా? అంత వెయ్యాలా? అంత మాట అంటే డబ్బాలకి 3 వేస్తారు కదా బేసిక్ గా. నాకు అసలు తెలియదు. జడ్జి ఒకటికి 3 శనగపిండికి 3 బియ్యమా సరిపోతుంది కదా. రౌండ్ అవసరం లేదు. సో పూరి ప్రసలు మొదలెట్టామండి. మేము ఏంటంటే పూరి ప్రసలు తెచ్చేస్తాం, పూరీలు చేసేద్దామని. పూరీలు తప్ప మిగతా ఎన్ని చేస్తాం. పూరికి మాత్రం వాడడం మేము. ఇప్పుడు చెక్కలకు వాడుతున్నాం. ఇదేంటంటే దీనికి పిల్లకాయ చూసారా? ఇక్కడేమో పూరికి చిచ్చి ఈ మిశ్రమం చూసారా? పూరి ఎందుకు వస్తుంది కదా, పూర్ణిమ పూరి. మా పూరి పక్కన ఉండడం వల్ల పూరి వచ్చేస్తుంది. సో ఈ ప్రెషర్ ఏంటంటే మనం కవర్ కట్టుకోవాలండి. ఇలాగా ఏ కవర్ పడితే ఆ కవర్ కట్టకండి, ఎందుకంటే పేర్లు వెనక్కుండా నీట్ గా తెల్లగా ఉండాలి. సో ఇలా అనమాట. తర్వాత ఇలా ఉండలు చేసుకోండి. ఉండలు చేసుకోవడానికి ఇంకో మా అన్నయ్య లాంటి హైర్ చేసుకోండి. వంటలు బాగా చెప్తున్నారు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే 5555 SMS చేయండి. కానీ ఈ పిండి అయితే చాలా బాగుందబ్బా. సో పిండి మా అత్తయ్యలు పట్టుకొచ్చారండి అక్కడ నుంచి. మనకి ఏంటంటే బియ్యం తడిపి ఆరబెట్టి మిషన్లో వేయింటారు కదా. పిండి మాత్రం చాలా బాగుంది. అంటే ఇంకా కొంచెం జిగురు మనకి టేస్ట్ బాగా తెలుస్తుంది.
అని మా వాళ్ళు చెప్తున్నారు. అంటే నాకు అంత టేస్ట్ తెలియదు కానీ మనం తెచ్చేయండి పిండి చేద్దామన్నా కానీ మనం చెయ్యం కదా. పండగ టైంలో ఇలాంటి పిండి దొరకడం గోల్డ్ దొరికినట్టు. నేను చూడలేకపోతున్నానా, మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? ఇప్పుడు వచ్చిందా పర్సనల్ ఎక్స్పీరియన్స్? ఇందాక నుంచి పూర్ణిమ ఏమంటారు, సారీ ఎవరో పూరి ప్రసాద్ తయారు చేశారు కదండి. చేసిన వాళ్ళు మాత్రం చేసిన వాళ్ళు ఇంకా అంటే చేసిన వాళ్ళు ఎలాగో పోయి ఉంటారులండి. వాళ్ళ వారసులు ఎవరన్నా ఉంటే మాత్రం ఇది చూసారా, ఇది మాత్రం లేపేయండి బాబు, అప్గ్రేడ్ చేసి ఇలా లేకుండా ఏదన్నా ఇలా బటన్ ఎత్తే అదే ఇలా నలిగిపోరనమాట. అంటే మనం పొద్దు గూగుల్ పైకి కిందకి చాలా సిరాకు వచ్చేస్తుంది. అంటే మనం పని చేసుకుంటూ వచ్చి కూడా వేస్తుంది ఇది. అలా కాకుండా ఇలా మూసేసుకోవడం వరకు మేము చేస్తాము. తర్వాత ఇలా బటన్ వేయగానే అలా ప్రెస్ అయిపోయి చెక్కలు బయటకు వచ్చాయి. ఎన్ని 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 అలా ట్రై చేయండి సరే. అది ఒక్కటేనండి నా రిక్వెస్ట్. ఈ వీడియో మీకు ఎవరైనా చెక్కలు మిషన్లు చేసి వాళ్ళు ఉంటే ఫార్వర్డ్ చేయండి. కొంచెం పెద్ద రెండే చేద్దామంటే రెండు కొంచెం ఎలా ఉన్నాయంటే మనం కళ్ళు మీద పెట్టుకుంటాం కేరదోస ముక్కలు అలా వచ్చినాయి. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. టేస్ట్ వచ్చిందండి. ఎలా వచ్చింది ఎందుకని బాగా సూపర్. ఓకే అసలు మనం చేయడం ఇంకా ఇంట్లో వంటలు అదే మరి సూపర్ కాకపోతే ఎలా ఉంటాయి అసలు. సో అందరం ఇలా కూర్చుని మొత్తానికి అన్ని పిండి వంటలు చేసామండి. ఇంకా మా ఆయన చూసారా చెక్కలట్టు ఎలా ఉంచున్నాడో, చెక్కలు అయితే బాగా చేస్తున్నాడు. సరదాగా ఉంటుంది కదా ఇలా అందరూ కూర్చుని చేస్తేని. నేను చిన్న చిన్నగా అంటే నేను స్టీమ్గా ఉంటాం కాబట్టి చిన్న చిన్నగా చేస్తాను నేను. ఇగో అంత రావు మనకి. ఓయ్ వస్తానుండి సన్నగా చేస్తారా లావుగా చేస్తారా టేస్ట్ ముఖ్యం. ఇది పానీపూరి పానీపూరి పానీపూరి. ఓకే సరిపోతుంది. ఇది నువ్వుపప్పు కారం వాము అక్క. అది తీసుకెళ్తాం. అయ్యే ఫస్ట్ అయ్యే తీసుకెళ్ళాలి. ఇవన్నీ ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఇంకా వన్ మోర్ అయిపోయింది. ఇంక పిండి ఏది పెట్టు. అది ఎలా ఉందండి, చెవులు కొడతారు అలా ఉంది. ఓ ఆ ఓలు పెట్టవా. అది ఓకే ఇలా పెట్టి దాంతో ఆటలాడుతున్నావు. నువ్వు తొందరగా పెట్టమండి ఉంటేనే ప్రాక్టీస్ చేస్తున్నా, తర్వాత అవసరం కదా. చెవులు ముక్కు కొడతా చూడండి టిక్కునేస్తారు ఆ టైప్ లో ఉంది. అది తిప్పితే కరెక్ట్ గా పని చేస్తుంది. ఇందాకేమన్నా మూత నీకు మూత పెట్టడం రాక నన్ను పిండి సరిగా కలపలేమన్నాను. అవును అది కూడా నిజమే. ఓకే నో యూస్. వాడు విండండి. దిగుతుంది లేదో చూస్తారు. మా అమ్మ నాన్న వాళ్ళిద్దరూ చూస్తారు వీడియోని. ఇష్టం మా అమ్మ నాన్న కూడా చూస్తారు. మీ అమ్మ నాన్న చూస్తారండి. వీడితో ఎందుకు వచ్చిన గొడవ? అయినా ఇది చెప్పాల్సిన విషయం ఏంటంటేనండి, అబ్బాయిలకి పనులు నేర్పించకుండా మాత్రం పెళ్లిళ్ళు చేయకండి. అర్థమవుతుందా? చాలా కష్టమైపోతుంది ఇక్కడ. అబ్బాయిలు తల్లిదండ్రులు అందరికీ చెప్పేది ఏంటంటే మంచిగా వంటలు పనులు నేర్పించి పంపండి బాబు. అన్ని మేమే నేర్పుకోవాలంటే అలాగే చెక్కలు జంతికలు ఇవన్నీ చేయడం కూడా. ఆ పిండి వంటలు కాకపోయినా కొంచెం మంచి మంచి బిర్యానీలు ఓ రేంజ్. అక్కేమో చెక్కలు వేస్తుంది. ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంక జంతికలు రెడీ అయ్యేది. నొక్కు చూద్దామేది మరి పని చేస్తుందా. నొక్కు వస్తుంది. చెక్కలతో పాటు స్టీల్ డబ్బాలు కూడా పట్టుకెళ్ళిపోచ్చా. ఓకే
చెక్కలే అనుకున్నాను, డబ్బాలు కూడా ఇస్తారా? హలో మేడం, నేను చెప్పమంది తెలుగులో కాదు, తమిళ్లో. వద్దులే, ఎందుకు? డబ్బా కూడా ఎత్తుட்டு పోలామా? ఏదో చెప్తావు అర్థం కాలా. తిరిగి చెప్పడానికి పోలం పోలం. ఇలా లాగాలి వేసి వదిలేసి అందులో సరిగ్గా వదలలేకపోయాడు. కానీ అదే చెప్తున్నాను కదా అత్తయ్య, ఈసారి ఇంటికి వచ్చినప్పుడు కొంచెం బాగా నేర్పించు ఈ జంతికి ఎలా తిప్పాలనేది. మా అత్త చూసుంటది, నేర్పాల్సింది నీకు ఆడికి. ఏంటిది మాకేంటిది అంటున్నాను. అబ్బా, ఇది విజయ్ గారి జంతిక. నెక్స్ట్ మంచిగా సరే మంచిగా ఎత్తారు. ఇంకోసారి పెట్టి అక్కడ చూద్దాం, ఈసారి మంచిగా వస్తారు. అయిపోయిందా? వదిన టక్కన అయిపోయింది ఈసారి. ఏం మరి మీద ఎక్కేద్దాం అనుకున్నాను చూడండి. లేకపోతే చాలా టైం పట్టిద్దాం. ఇది ఏంటక్క, ఏంటి ఇప్పుడు చెప్పు. తొందరగానే అయిపోయేట్టుంది. అది కూడా పట్టుకొస్తాను. ఉండే కొద్ది టైట్ అయిపోతా ఉంటది, అదొక గొడవ. మొత్తం అయినవన్నీ తీస్తున్నాను. దీనిండా వేస్తే డబ్బాలు. పూర్ణిమ, ఇక ఇది నీకు, అదేమో అక్కకే, ఇదేమో నాకు. ఈ డబ్బా మన ముగ్గురు అంటే నాలుగోది ఎవరికేసేవరా? ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు, ఇది ఎవరికో. నాకు మరి నాకు. అమ్మయ్య, డబ్బాలన్నీ సర్దేహము, ఇంటికి పట్టుకుపోవడమే. అదండి, ఇప్పుడు దాకా వంటలు చేసి చేసి అబ్బా చాలా కష్టపడిపోయింది తెలుసా. మళ్ళీ ఇప్పుడు మేమందరం ఇక్కడ ఉన్నాం కదా అక్కల ఇంట్లో, మా కోసం ఒక గుడ్డు కూర, పప్పు, టమాటా, మళ్ళీ అన్నము, మళ్ళీ పలావు అన్నీ నడుతున్నాయి. తన బిజీలో ఉంది. ఇంకా ఇదండి ఇవాళ వండిన వంటలు. అయిపోయిందండి. సో ఇది మా డైలాగ్స్ పిండి వంటలు. అందరికీ హ్యాపీ సంక్రాంతి.